స్వీట్ అండ్ స్పైసీ వెజిటబుల్స్. స్వీట్ అండ్ స్పైసీ వెజిటబుల్స్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. టోఫు అంటే సోయా పన్నీర్ అంటారు అది, అలాగే మష్రూమ్, క్యారెట్, రెడ్ బెల్ పెప్పర్, గ్రీన్ బెల్ పెప్పర్, అల్లం, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, సోయా సాస్, వెన్న, పంచదార, చిల్లీ సాస్, మిరియాల పొడి, నిమ్మకాయ చెక్క, చిల్లీ ఫ్లేక్స్. ఇవి ఇంగ్రీడియంట్స్. బాగా స్పైసీ వాడుతున్నాం కదా, చిల్లీ సాస్, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, దాంతోపాటుగానే పంచదార. ఇవన్నీ కూడా న్యూట్రల్ అయ్యి యూజువల్గానే మనం అక్కడ చూస్తూ ఉంటాము చైనీస్ డిషెస్లో కొంచెం తీపిదనం తగిలేది, ఇట్లాంటి డిషెస్ ఉంటాయి కదా, థాయ్ స్టైల్ కావచ్చు, చైనీస్ కావచ్చు, అలాంటి డిషే ఇది కూడా. ఓకే, వంట మొదలు పెట్టేసుకుందాం. ఫస్ట్ పొయ్యి వెలిగించి పెనం పెట్టుకుందాం. పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకుందాం. అలాగే దీంట్లో వెన్న వేద్దాము, కరుగుతూ ఉంటుంది. వాట్ నెక్స్ట్? అల్లం వెల్లుల్లి చాప్ చేసుకొని అందులో వేద్దాం. ఫైన్ చాప్ చేయొచ్చు, లేదంటే జూలియన్ చేసుకోవచ్చు. నేను సన్నగా అగ్గిపుల్లల సైజులో జూలియన్ స్టైల్లో చాప్ చేసుకోబోతున్నాను అల్లాన్ని. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బాగా వేగిన తర్వాత తినడానికి కూడా బాగుంటుంది అల్లం, అలాగే మనం కొరుక్కొని తినచ్చు. లైక్ దట్. ఓకే, అల్లము బటర్లో, అలాగే వెల్లుల్లి, వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాం. దెన్ ఆనియన్. మొత్తము వెజిటబుల్స్ అన్నీ కూడా డైసెస్ చేసుకుందాం. ఇంకా ఓకే, లైక్ దిస్. ఉల్లిపాయ కూడా పెనంలో వేస్తున్నాం. క్యారెట్ వేసుకుందాం, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాటిల్లో క్యారెట్కి కుకింగ్ టైం ఎక్కువ, అందుకని. Carrot to the dish. ఉల్లిపాయలు బాగా కొత్త ఉల్లిపాయలు అనుకుంటా, కళ్ళు మండిపోతున్నాయి. టోఫు కొద్దిగా ఆలస్యంగా వేసుకున్నా పర్లేదు. రీజన్ ఏంటంటే ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయి ఉంటుంది కాబట్టి రెడీ టు కన్జ్యూమ్ ఇది. బట్ ఎనీవే మనం 1 by 1 వేసేసుకుంటున్నాం కదా. టోఫు కూడా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకుందాం. బెల్ పెప్పర్, దీన్ని క్యాప్సికమ్ అంటారు, బెల్ పెప్పర్స్ అని కూడా అంటారు.
రెడ్ బెల్ పెప్పర్ ఇంకా గ్రీన్ బెల్ పెప్పర్ రెండు కట్ చేసేసుకుందాం. రెండు డిష్లో మష్రూమ్ హాఫ్ చేసుకుంటే చాలు, చిన్న సైజులోనే ఉన్నాయి. కొంచెం పెద్ద మష్రూమ్స్ కనుకున్నట్లయితే మీ దగ్గర 4 ముక్కల కింద చేసుకోండి. బాగా చిన్నగా ఉంటే అలాగే కూడా వేసేసుకోవచ్చు. ఓకే, మష్రూమ్ టు ద డిష్. తర్వాత సీజనింగ్, కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నా, అలాగే చిల్లీ ఫ్లేక్స్, పంచదార, దెన్ కాస్తంత ఉప్పు, కొద్దిగానే వేసుకుందాము ఉప్పు, ఎందుకంటే మళ్ళీ సాసెస్ వేస్తున్నాం కదా, సోయా సాస్ ఇంకా చిల్లీ సాస్, వాటిలో కూడా సాల్ట్ ఉంటుంది, ఎక్కువైపోతుంది, అందుకని కొద్దిగానే వేసుకోవాలి. మనకు కావాల్సిన విధంగా ప్రాపర్గా కుక్ అయిపోవాలి. అంటే సాసులు వేసిన తర్వాత మళ్ళీ కుక్ చేయము, వేసుకొని జస్ట్ సాటే చేసి దించేస్తాము. కాబట్టి పూర్తిగా వెజిటబుల్స్ కుక్ అయిపోయేంత వరకు ఇందులో ఉడికించుకొని, అంటే మరీ ఎక్కువ ఓవర్ కుక్ కూడా అవ్వకూడదు. మన క్యాంటనీస్ స్టైల్ కానీ ఓరియంటల్ స్టైల్లో కానీ ఫుడ్ ఎప్పుడు వెల్ డన్ అంటాం కదా, అట్లా పూర్తిగా కుక్ అవ్వదు. ఏ విధంగా అయితే పచ్చి వాసన పోయి తినడానికి సరిపోద్దో అంత కుక్ చేసుకుంటే చాలు, పూర్తిగా ఉడికించక్కర్లేదు. ఓకేనా? యూజువలీ ఈ చైనీస్ స్టైల్లో డిషెస్ ఎలా ఉంటుంది, మీల్ ఎలా ఉంటుందంటే సూప్ సపరేట్గా ఉంటుంది, రైస్ కానీ నూడిల్స్ కానీ సపరేట్గా పెట్టుకుంటారు సీజన్ చేసుకొని, దాంతోపాటు ఇట్లాంటి వెజిటబుల్స్ ఇట్లాంటివన్నీ కూడా వండేసి అట్లా టేబుల్ మీద పెట్టుకుంటారు. ఏ తిన్నా కూడా దాంట్లో నుంచి ఒక ముక్క దీంట్లో నుంచి ఒక ముక్క తీసుకుంటూ తింటారనమాట. మనం ఏం చేస్తాం, మామూలుగా రైస్ పెట్టుకొని ఫస్ట్ పప్పు వేసుకొని లేకపోతే కూర వేసుకొని తిన్న తర్వాత మళ్ళీ రసము పెరుగు ఇట్లా లైన్ ఉంటుంది కదా, వాళ్ళకి అలా ఉండదు. యూజువల్లీ ఏం చేస్తారు, రైస్ ఒక బౌల్లో పెట్టుకుంటారు, సూప్ కావాలంటే దాంతో పాటుగానే కొంచెం యాడ్ చేసుకుంటారు, లేదంటే అది సపరేట్గా తాగుతారు. ఆ విధంగా ఉంటుంది అనమాట. అలా కాకుండా 1 పాట్ మీల్ అన్నట్టు కూడా తయారు చేసుకుంటారు వాళ్ళు. అప్పుడు ఎట్లా ఉంటుందంటే మొత్తం రైస్ తోటో లేకపోతే నూడిల్స్ తోటో వెజిటబుల్స్ మీట్స్ అన్నీ కలిపేసి కుక్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ మంచూరియా కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇలాంటి డిషెస్సే వాళ్ళు వెట్టిగా తయారు చేసుకొని దాంతో మిక్స్ చేస్తారనమాట. అది కూడా బాగుంటుంది నిజానికి. సో హాంకాంగ్కి వచ్చేసరికి ఇలాంటి మిశ్రమాలన్నీ ఉంటాయి. చైనీస్ స్టైల్ ఉంటుంది, దాంతోపాటుగానే వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ తోటి వాళ్ళ ఇంగ్రీడియంట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. మిల్క్ ఇట్లాంటివి కూడా కొన్నిట్లో వాడుకుంటారు, ఎందుకంటే అది వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ కాబట్టి. ఆ విధంగా అనమాట వాళ్ళ డిషెస్. మీట్స్ బాగానే తింటారు, సీ ఫుడ్ బాగా తింటారు, చేపలు ఇట్లాంటివి బాగా తింటారు, ఎండు చేపలు ఇట్లాంటివి పెట్టుకుంటారు, పోర్క్ బాగా కన్జ్యూమ్ చేస్తారు వాళ్ళు అక్కడ. చాలా చెప్పేసాం కదా, కానీ వెజ్ చేసుకుంటున్నాం మనం. సోయా కూడా బాగా స్టేపుల్ వాళ్ళకు. ఓకే, ఇది వేగిపోయింది. ఇంకా సాసెస్ వేద్దాం. చిల్లీ సాస్, సోయా సాస్ అండ్ లాస్ట్లో లెమన్. రైట్, కట్. డిష్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.